హలో టీవీ రావు గారు, ఎక్కడికి పారిపోతున్నారు? పారిపోవట్లేదయ్యా, జాగింగ్ చేస్తున్నాను. ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం వచ్చి పారిపోతున్నారు అనుకున్నా. అయినా మీకు జాగింగ్ ఎందుకండి? ఒంట్లో ఉన్న పావు కిలో మటన్ కరిగిపోవడానికా? వెళ్ళిన పని చూస్తా. నీ మంచి కోసం చెప్పాను. ఈడొకడు, ఈడికన్నా ఎవడు అందంగా కనబడినా కుళ్ళుకుంటాడు. అందరూ जाओ, दरवाजा बंद करो. గుడ్ మార్నింగ్ సర్దార్జీ. నమస్తే. కత్తేసుకు బయలుదేరారు ఎవరిని నరకడానికి? అదేం లేదు భాయ్, జాగింగ్ కి. జాగింగ్ దానికి కత్తి ఎందుకండి? సేఫ్టీ భాయ్, సేఫ్టీ. మనం చేసేది ఫైనాన్స్ బిజినెస్ అయినా ఓ చేత్తో జాగింగ్ చేస్తాం, ఓ చేత్తో ఫైనాన్స్ ఇస్తాం. ओ पति जी, दूध नहीं आया, थोड़ा वीरा बाबू को बुलाओ. ठीक है. ఓ పాల కోసం వెయిటింగ్. మా ఇంట్లో 1 లీటర్ పాలు ఉన్నాయి, తెచ్చేవనా? अच्छा दीजिए, इमरजेंसी में हेल्प होता అలాగే है. బీవీ. इमरजेंसी नहीं, अर्जेंट नहीं. वीरा बाबू आता है, हमारा दूध लाता है. तुम अंदर जाओ, तुम बाहर जाओ. తెచ్చేవనివ్వండి నాయక్ జీ. मैं नायक नहीं, कल नायक हो. तुम जाओ. నమస్తే సార్. ఏంటి ఇక్కడ మాటేశారు? ఇదిగోండి మేడం గారికి పాల ప్యాకెట్ న్యూస్ పేపర్ ఇచ్చేయండి. ఇస్తాను గాని సర్దార్జీ భార్యని చూస్తుంటే పగటిపూట రాత్రులు నిద్రాడతలేదురా. ఆవిడ మరీ అంత భయంకరంగా ఉండదే. భయంకరంగా అదే ఆవిడ చూస్తుంటే ఓహో, ఎలాగైనా ఆవిడ లైన్ లో పెట్టాలి. నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయరా? అదే ఉందండి, సింపుల్. ఓ 1000 కొట్టండి. వెయ్యేనా? ఆవిడకి కాదు, నాకు. ఇస్తాను గాని మంచి సలహా చెప్పరా? ఏం లేదండి, రేపు మన సర్దార్జీ జాగింగ్కి వెళ్ళగానే వాళ్ళకేసి హిందీ పేపర్ బదులు తెలుగు పేపర్ వేస్తాను. వాళ్ళు హిందీ పేపర్ తీసుకెళ్లి తలుపు కొట్టండి, ఆవిడ అలా ఓపెన్ చేస్తుంది. ఏమండి మన పేపర్లు మారిపోయి లైన్ లో పెట్టండి, అంతే, మ్యాటర్ ఫినిష్. అయ్యో బాబోయ్, నీది సూపర్ నెట్వర్క్ రా. ఏమండి 1000. ఇదిగో. ఇదేంటి 500 ఇచ్చారు? పని అయిపోయిన తర్వాత మిగిలిన 500 ఇస్తాను. ఈ పేపర్ పాల ప్యాకెట్ ఇచ్చేయి. మా అమ్మాయి బాబు ఎవరో మోసం చేశారని విషయం తాగేసింది, మీరే కాపాడాలి. నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? నీకేదైనా బాధ ఉంటే మీ అమ్మ నాన్నతో చెప్పుకోవచ్చు కదా. సార్ ఏమని చెప్పమంటారు సార్? చదువులో ఫస్ట్ వచ్చానంటే సంతోషంగా చెప్పొచ్చు, కానీ ప్రేమించినోడు మోసం చేశాడు, నేను ఇప్పుడు నెల తప్పానని చెప్తే ఏ తల్లిదండ్రులైనా ఎలా తట్టుకోగలరు సార్? తట్టుకోకేం చేస్తామమ్మా, ఈ వయస్సులో నీలాగా ఆత్మహత్య చేసుకునే ధైర్యం మాకు లేదుగా. ఊరుకోరాం స్వామి. చూడమ్మా, సమస్యకు భయపడితే కనిపించేది చావు, దాన్ని ఎదిరిస్తే కనిపించేది పరిష్కారం. ఒకసారి కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించు. ఏం ఆలోచించినా చావు తప్ప నాకు వేరే మార్గం లేదు సార్. ఈ రోజు అతని పెళ్లి, అతను నేను జీవితం వద్దనుకున్నాను, అందుకే చావాలనుకున్నాను. నమస్తే అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. రండి రండి. తమరు పెళ్లి కొడుకు బంధువులా మిత్రులా? శత్రువులం. అబ్బో, శత్రువులా? శత్రువులు కూడా పెళ్లికి వచ్చారంటే నా కాబోయే అల్లుడు ధర్మరాజే. నాన్ సెన్స్. నేను ఒకటి మాట్లాడుతుంటే నువ్వు నాన్ సిగ్గులో మాట్లాడతావేంటి? నీకేమైనా నరాల వీక్నెస్ ఉందా? ఇంతకీ ఎవరు నువ్వు? ఎవరేమిటండి, పెళ్లి కూతురు తండ్రి. మామగారు ఒంగోలు గిత్తలా ఉన్నాడు. ఏయ్, ఇంతకీ అక్షంతలు వేయడానికి వచ్చారా, ఆక్షేపణ చేయడానికి వచ్చారా? ఆపరేషన్ చేయడానికి వచ్చాం. తప్ప లేరా పైకి. ఏంటయ్యా మర్యాద లేకుండా? ఎవరు నువ్వు? కనపట్ల తెల్ల కోటేసుకున్న న్యాయమూర్తులం. లేరా పైకి. సిక్కు లేదురా నీకు? పెళ్లి పెట్టడం మీద మీ దౌర్జన్యం. వీడి పెళ్లి మేం చేస్తామండి. మర్యాదగా వెళ్ళండి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఇవ్వండి, పెళ్లి అయిన తర్వాత. ఏంట్రా నువ్వు చెప్పేది? ప్లీజ్ చూడరా అమ్మాయిని. నిన్ను ప్రేమించిన పాపానికి
ఒక అమ్మాయి జీవితం బలైపోవాలా? అదిగా సార్ నా పరిస్థితి. ఏంట్రా నీ పరిస్థితి? ప్రేమించడానికి ఒక అమ్మాయి, పెళ్లి చేసుకోవడానికి ఇంకో అమ్మాయా? సిగ్గులేదు? ఏంట్రా ఆడపిల్లంటే యూజ్ త్రో ఇంజెక్షన్ అనుకున్నావా, లేకపోతే వేస్టేజ్ బ్యాండేజ్ అనుకున్నావా? నీ ఇష్టం రేయ్, ఈ అమ్మాయి నీ కోసం చావాలనుకుంది, కానీ నువ్వు తనను కాదని మరో అమ్మాయిని మోసం చేయాలనుకున్నావు. ప్రేమ పేరుతో అందాన్ని ఆడతనాన్ని చూసావు, కానీ ఆ అమ్మాయిలో మంచితనాన్ని, తన మనసుని చూడలేకపోయావు. చూడు, 100 ఏళ్ల జీవితంలో మగాడు మనసు మార్చుకున్నంత ఈజీగా ఒక అమ్మాయి మార్చుకోలేదు. ఒక్కడినే ప్రేమిస్తుంది, అతనితోనే 100 ఏళ్ల జీవితాన్ని కోరుకుంటుంది. అలా తలదించుకోవడం కాదు, తలవంపులైన ఆ కుటుంబాన్ని తలెత్తుకునేలా చేయి. మర్యాదగా రిజిస్టర్ ఆటోగ్రాఫ్ పెట్టి దండలు మార్చుకో, లేకపోతే నీకు ఇక్కడనే వేసెక్టమీ ఆపరేషన్ చేస్తా. సార్, టాబ్లెట్ ఇవ్వరా? cool down, sir, cool down. ఇంకా ఆలోచిస్తాడే, సంతకం పెట్టు. అమ్మా రామ్మా, నువ్వు సంతకం పెట్టు. దండలు దండలు రామా, ఇలాగే దండలు తీసుకో. తీసుకోండి. నువ్వు కూడా తీసుకోమ్మా. దండలు మార్చుకోండి. తప్పకుండా. అంతే. ఓకే డాడీ, నీ బిజినెస్ గొడవలో పడి ఆరోగ్యం పాడు చేసుకోకు. నా సంగతి సరేరా, ఇక్కడ ప్రియకి స్టడీస్ పూర్తి అయిపోతున్నాయి. నువ్వు అంటే వెంటనే ప్రియం తీసుకొచ్చి మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తా. అక్కయ్య సంతోషిస్తుంది. అబ్బా, ఇప్పుడు నా పెళ్లికి తొందర డాడీ. అవతల నాకు హాస్పిటల్కి టైం అవుతుంది, ఉంటాను. గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఏ వీరబాబు, నేను ఫ్లాట్స్ కరెంట్లో కూడా చేసేవాడు కదా, నీకు సినిమా పిచ్చి తగ్గదా? ఊరుకోండి అన్నయ్య, యాక్టింగ్ మన బ్లడ్ లో రెడ్ లా కలిసిపోయింది. మంచి బ్రేక్ కోసం ఎదురు ఆ చూస్తున్నా. బ్రేక్ సంగతి సరే కానీ, ముందు ఉన్న ఉద్యోగం ఉడిపోయి నీ లైఫ్ షేక్ అవ్వకుండా చూసుకో. సరేనన్నయ్య. మెయింటెనెన్స్ ఫ్లాట్స్ కా నీకా? రెంట్కి ఇస్తే మంచిది. మీ పేరు చెప్పి ఫేషియల్ చేయించుకుంటా. చా, పార్సల్ ఉన్నాయి, తీసుకో. మీరే ఇవ్వండి. పర్లేదు, తీసుకోరా. మీరే ఇవ్వండి అన్నయ్య. ఏమైందిరా, నువ్వే తీసుకోవచ్చుగా. మీరైతే కొంచెం ఎక్కువ ఇస్తారని. ఇదిగో తీసుకో. థ్యాంక్స్ అన్న. నీలో మంచి నటుడున్నాడు రోయ్. ఫోన్లేనా, నువ్వన్నా గుర్తించావు. ఉంటానన్నా. బాయ్. హలో, హాయ్. నన్ను గుర్తుపట్టారా? ఒకసారి గుర్తు చేస్తారా? అందుకే వచ్చాను. లైఫ్లో మీరు నాకెంతో హెల్ప్ చేశారు. నేను ఎప్పుడు అంతేనండి, ఎంతమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటాను. ఎంతమంది నన్ను గుర్తుపెట్టుకుంటాను చెప్పండి. మిస్టర్, అదేంటి మర్యాద మారింది? పీటల మీద పెళ్లి చెడగొట్టించాలగా, నీకు ఇంకా మర్యాద ఇవ్వాలా? అంటే మీరు అర్థం కాలేదా? నిన్ను నువ్వు చెడగొట్టిన పెళ్లి తాలూకు పెళ్లి కూతుర్ని నేనే. ఓ మీరా? సారీ అండి, నిన్న ఓ విపత్కర పరిస్థితిలో దురదృష్టవశాత్తు విధి ఆపు. నువ్వు నా పెళ్లి చెడగొట్టడం వల్ల 10 మందిలోనూ మా పరువు గంగలో కలిసిపోయింది తెలుసా? నలుగురు నవ్వుతూ ఉంటే అవమానం భరించలేక మా నాన్నగారు హార్ట్ అటాకా? కాదు, పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నీ అంతు తేలుద్దాం అనుకున్నారు. కానీ నేనే ఆపేశాను. ఆపేశారా? దేనికి? ఆ అంతేదో నేనే తెలుసుకుందామని. నువ్వు జైలుకెళ్తే నాకు నష్టపరిహారం ఎవరిస్తారు? నష్టపరిహారమా? అవును, నా పెళ్లి కోసం 3 రూపాయల వడ్డీకి 10 లక్షలు అప్పు తెచ్చారు మా నాన్న. అయ్యయ్యో, సీఎం పథకంలో మహిళలకు పావల వడ్డీకి రుణాలు ఇస్తున్నారండి. అక్కడ తెలకబేరా? బెడకరా లాభు. ఆ 10 లక్షలు 7 లక్షలు కట్టిన కింద వాళ్ళకి ఇచ్చేశారు. ఆ 7 లక్షలు నువ్విస్తావా? మీ ప్రాబ్లం ఇంతేగా. ఆ పెళ్లి కొడుకు చేత మీ 7 లక్షలు ఇప్పించేస్తానండి. యూ డోంట్ వరీ. అయితే వచ్చి కారెక్కు. అయితే మీరు తోలండి. ఇదే అతని ఇల్లు, వెళ్ళి అడుగు. మీరారా? నేనెందుకు? అదేంటండి, డబ్బులు ఇచ్చింది మీరే కదా, మీరు నా పక్కనుంటే కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. వెళ్ళవయ్యా. పిలవని పేరెంట్ అనుకొచ్చి నా పెళ్లి చెడగొట్టించాలగా, ఇంకా పైగా సపోర్ట్ కావాలట. సపోర్ట్? అంత ధైర్యం లేని వాడివి అసలు అడ్డమైన వ్యవహారాల్లో తలెందుకు దూర్చావు? వెళ్ళి నా డబ్బులు తీసుకురా. బ్యాగ్ ఏమైనా తెచ్చారా? దేనికి? అదేంటండి, వారిచ్చే 7 లక్షలు తేవడానికి. డబ్బిచ్చిన వాళ్ళు బ్యాగ్ ఇవ్వరా? వెళ్ళవయ్యా. కర్మరా బాబు, గాలికి పై కంప కాలికి తగిలించుకున్నట్టు. హలో ఆనంద్ గారు, రండి. లక్ష్మి, ఎవరు వచ్చారు చూడు. నమస్తే అండి. ఎలా ఉన్నామా? బాగున్నానండి. కాఫీ టీయా ఏం తీసుకుంటారు? తీసుకోవడానికి వచ్చాను, కానీ కాఫీ కాదు, క్యాష్. వాట్? నేను డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేస్తున్నాను. పింకీ పెళ్లి టింకు చావుకొచ్చినట్టు మీకు పెళ్లి చేసినందుకు నాకు తడిసి మోపు కాదు, సోపు అయ్యేటట్టుంది. ఏమైందండి? నువ్వు కట్నంగా తీసుకున్న 7 లక్షల కోసం ఆ మహాతల్లి నన్ను 7 జన్మల వరకు వదిలేటట్లేదు. అర్జెంటుగా డబ్బులు రిటర్న్ ఇచ్చే బ్రదర్. ఆ విషయం నన్ను అడిగే కంటే మా నాన్నగారిని అడిగితేనే బెటర్. ఇంకెక్కడ కట్టినా ఆయన కాలిపోయిన అగరత్తి, కరిగిపోయిన కొవ్వొత్తి తిరిగి రావడం కష్టం. కిడ్నీలుగా మారిన 7 లక్షల కోసం నువ్వు ఇక్కడికి రావడం వృధా నాయన. అంటే మా నాన్న కిడ్నీలు పాడైపోతే ఆ 7 లక్షలతో 2 కొత్త కిడ్నీలు వేయించాను. వీడు నా కొడుకుగా పుట్టడం నిజంగా నా అదృష్టం. వీడు నా కొడుకు కాబట్టి నేను కొత్త కిడ్నీలు వేయించుకున్నా.
అదే వీడు నా కూతురైతే వీడి పెళ్లి కోసం ఉన్న కిడ్నీలు అమ్ముకోవాల్సి వచ్చేది. ఆపండి మీ పుచ్చిపోయిన కిడ్నీల గోల. చెడు ముందు క్యాష్ పెట్టు, తర్వాత సోది కొట్టు. అంత మాట అనకు నాయనా, తప్పకుండా నీ డబ్బు తిరిగి ఇస్తాం. ఉన్న పళంగా అంత అప్పు తీర్చమంటే కష్టం కదా, మాకు కొంచెం వ్యవధి కావాలి. ఎంత? ఎంత? 7-8 రోజులా? సంవత్సరాలు. 7 సంవత్సరాల. ఈ విషయం దానికి తెలిస్తే 7 రోజులు కూడా నన్ను మనశ్శాంతిగా బతకనివ్వదు. అదేంటి అబ్బాయి, అమ్మాయికి ఆ మాత్రం ధైర్యం చెప్పలేవా? ఇదిగో మా దగ్గర డబ్బుంటే 7 సంవత్సరాలు ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉన్నట్టే. ఫిక్స్డ్ డిపాజిట్ కాదు, అవతల నన్ను మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ చేసుకొని తాగుతుంది. డాక్టర్ గా ఓ పేషెంట్ బాధ అర్థం చేసుకోలేవా? ఆహా, నా సెంటిమెంట్ మీద మీ కిడ్నీలతో కొట్టారు కదయ్యా, ఏం చేస్తాం. సరే సరే, వీలైనంత త్వరగా ఆ డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు ఆ ఒసామా బిన్ లేడీకి ఏం సమాధానం చెప్పాలో ఏమో. 1 2 4 4 2 1 కలిపితే 7. ఏంటి చేతులు ఒప్పుకుంటూ వచ్చావు? డబ్బులేవి? నేనేమైనా ఏటీఎం సెంటర్కి వెళ్ళానా కార్డు గీకంగానే కరెన్సీ రావడానికి? నేను వాళ్ళు చాలా సీరియస్గా అడిగాను, వాళ్ళు సిన్సియర్గా టైం అడిగారు. ఎంత టైం అడిగారు? జస్ట్ 7 years. 7 ఏళ్ళ? తమాషాగా ఉందా? ఈ లోపల నా జీవితం ఏమైపోవాలి? నేను మీలానే అడిగాను, మీరిచ్చిన డబ్బుతో ఆ ముసలాడికి 2 కిడ్నీలు వేయించారంట. చూడు, ఈ కిడ్నీల స్టోరీలు కిడ్స్ కి చెప్పు, నా దగ్గర కాదు. వాళ్ళు ఇచ్చే వరకు ఆ డబ్బుకి ఇంట్రెస్ట్ నువ్వు కడతావా? హలో, నా బాబేం బిల్ గేట్స్ కాదు ఇంట్రెస్ట్లు కట్టడానికి, ట్రస్ట్లు పెట్టడానికి. అదేం కుదరదు. ఆ 7 లక్షల రూపాయలు నువ్వు కట్టాల్సిందే. ఎలా కుదురుతుందండి? ఎలా కుదురుతుంది? ఏదైనా బ్యాంక్ కనవేయాలన్నా కనీసం 6 నెలలు ప్లాన్ చేయాలి తెలుసా? నువ్వు ప్లాన్ వేస్తావో స్కామ్లు చేస్తావో నాకు అనవసరం. నా డబ్బు నాకు కావాలంతే. ఎవరయ్యా మీరు? ఆగిపోయిన నా పెళ్లికి మంత్రాలు చదివిన పురోహితులు. తొక్కలో పెళ్లికి పుష్కరాల్లో పూజలందరి చేత మంత్రాలు చదివించావా? వాక్మెన్ పంతులు నువ్వా? మొన్న నువ్వు చేసిన పూజకి నా బైక్ యాక్సిడెంట్ అయింది తెలుసా? మరి చేసే పూజ పూర్తి కాకుండా వెళ్తే యాక్సిడెంట్ అవ్వక ప్రమోషన్ వస్తుందా? ఇతగాడు ఎప్పుడు ఇంతేనమ్మా, సగంలో దూరాన్ని పాడు చేస్తూ ఉంటాడు. అబ్బో, పబ్లిక్ లో నీకు ఇమేజ్ బానే ఉంది. ఆపండి ఆపండి, మీ దక్షిణ ఎంత? 116 116. అయ్యా, వేద పండితులు అవమానించకండి. మా దక్షిణ 6116. తమలపాకుల్లో పెట్టిస్తారో అరిటాకుల్లో చుట్టిస్తారో మీ ఇష్టం. ఇస్తా, దురదగుంటాకుల్లో పెట్టిస్తా, దూల తీరుద్ది. 6000 అంటే 6000. దిస్ ఇస్ టూ మచ్. టూ మచ్ కాదు, డబ్బులు ఇస్తే వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తారు. నా వల్ల కాదు, నేను ఇవ్వలేను. ఆపండి ఆపండి ఆపండయ్యా. ఎవరైనా కత్తులతో బాంబులతో దాడులు చేస్తారయ్యా, మీరేంటయ్యా మంత్రాలతో దాడి చేస్తున్నారు? ఇస్తాను, చస్తానా? ఇదిగా వెళ్ళండి. బాబు నమస్కారం. అయ్యా నమస్కారం. పీడ విరగడైంది. అప్పుడేమైంది? ఆ కట్టిన డబ్బుల సంగతి కూడా తేలాలిగా. ఏమండి ప్లీజ్ అండి, కొంచెం టైం ఇవ్వండి. బాగా ఆలోచించుకో. 6 నెలలు అసలు ఇవ్వాలి, అప్పటి వరకు వడ్డీ ఇస్తూనే ఉండాలి. వస్తా. ఏంటి నన్ను ఇక్కడ? దీని పెళ్లి నేనెందుకు చెడగొట్టాలి? ఇది దెయ్యమే నా వెంట ఎందుకు పడాలి? कौन है? నమస్తే జీ. सरदार जी घर में नहीं है, जॉगिंग को गया. ఆ సంగతి తెలిసే మై ఆయా హూ. क्या? అది వీరబాబు గారు నాది మీకు మీది నాకు వేసి గోల్మాల్ చేశాడు. మీది మీకు ఇచ్చేద్దామని వచ్చాను. ఏంటది? పేపరు. మీరు ఇంకేమన్నా అనుకున్నారా? మీది పేపర్ మీరు పట్టుకెళ్ళండి. నువ్వు ఈ మాట నాకు వదులుతానా? జీవితాంతం వదలరు. ఏంటిది? సర్దార్ జీ వస్తే బర్బాద్ చేస్తాడు. నువ్వు మేనేజ్ చేస్తాను. అరే తూ బీబీ కా హాత్ క్యోं పకడా రే? సర్దార్జీ, ఈవేళ రాఖీ పౌర్ణమైనా స్వీట్ తీసుకొచ్చాను. రాఖీ కూడా తీసుకొచ్చాను. రాఖీ ముబారక్. రాఖీ ముబారక్. రాఖీ ముబారక్. ముబారక్. ఓ మేరే ప్యారీ హాత్ లావో, స్వీట్ దేవో. రాఖీ ముబారక్. రాఖీ ముబారక్. वो अच्छा आदमी है, वो अच्छा. मेरा हाथ को राखी, वो पागल है. पागल वो नहीं, तू है. तेरे